కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సరిగ్గా భాష పేరుతో ఫస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుతుంది దాన్ని. ఇప్పుడు భాష గురించి అసలు ఎవరైనా మాట్లాడొద్దు అంటే మాట్లాడే హక్కు లేదంటే అది కేటీఆర్ ఇంకా హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రానికి ఈ భాష నేర్పించింది ఎవరు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడ్డం పొడుగు మాటలు ఇష్టం నోటికి ఎంత వస్తుందో మాట్లాడింది కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, కానీ మేము పద్ధతిగా మాట్లాడాలంటే ఎట్లా ఏడికెళ్ళవుతుంది? కాబట్టి వారికి అర్థమయ్యే భాషలోనే గౌరవ ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పినారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తోలు తీస్తా అని చెప్పేసి నోటికొచ్చి మాట్లాడేంది? వాచ్మెన్లని వంట సామాన్ చేసేటోళ్ళని తీసుకొచ్చి ఎంఓయూలు చేసుకుంటారు అని చెప్పి మాట్లాడితే ఈరోజు ప్రజలు ఎట్లా తీసుకుంటారు? కాబట్టి అటువంటి భాష మాట్లాడుతున్న వారికి అర్థమయ్యే భాషలనే సమాధానం చెప్పాలి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడిర్రు. ఇంకా భాష గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కి అసలే లేదు. అమెరికాలో పోయి చదువుకున్నా ఉద్యోగం చేసినా అని చెప్పుకునే కేటీఆర్ రోజుకి బస్సుల కంటే ఇంకా ఘోరంగా నీచంగా దరిద్రంగా భాష మాట్లాడుతుండు. కాబట్టి భాష గురించి కేటీఆర్ మాట్లాడకపోతేనే మంచిది. ఆయన 2 ఏళ్ల నుంచి ఫామ్ హౌస్లో ఏం మాట్లాడుకుంటుండో మాకైతే తెలియదు. ఇప్పుడు కూడా ముందు ముందు అదే ఫామ్ హౌస్లో ఆటలు ఆడుకోవాలి. బయటకు వచ్చి మాట్లాడేంత స్థాయి లేదు. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్లలో చేయని పనులు 2 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి చేసి చూపిస్తుండు. అది ఓడ్చుకోలేక కొడుకు నాకు చేతనైతే లేదు అని చెప్పి అల్లుడు నాకు చేతనైతే లేదు అని చెప్తే ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. అంత మాత్రాన ఆయన మళ్ళీ తిరిగి ఏం చేసేట్లేదు పబ్లిక్గా. తప్పకుండా ఆయన ఇంకా 3 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పనులను చూడాలి, ఏడవాలి. రానున్న కాలంలో ఇంకో 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. 10 సంవత్సరాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు గోదావరి జలాల మీద, కృష్ణా జలాల మీద మేము తీసుకున్న నిర్ణయాల పట్ల చర్చ పెట్టుకుందామని చెప్పి బహిరంగంగా సవాల్ విసిరిండ్రు. నువ్వు మొగను అయితే రా అసెంబ్లీకి. నువ్వు రాకుండా ఫామ్ హౌస్లో వండుకొని ప్రెస్కి వచ్చి నోటుకొచ్చి మాట్లాడి మళ్ళీ ఇంట్లో పోయి వండుకుంటా అంటే ఎవరికి నష్టం? రైతులని ప్రజల్ని రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు, అసలు ఆదాయం చేస్తున్నాడు. ఇప్పటి నుంచి నేను ప్రజాక్షేత్రంలో తిరుగుతాను, ప్రజల సమస్యలు ప్రభుత్వం దగ్గర తీసుకోవాలన్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలా ఎంతమంది రైతుల రుణమాఫీ చేసిండు కేసీఆర్? రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండు? తేడా స్పష్టంగా ప్రజల ముందు ఉంది. రైతుల కోసం పనిచేస్తుంది ఎవరు, రైతులను మోసం చేసింది ఎవరు ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు, రేవంత్ అన్న నమ్మి అధికారం ఇచ్చిండ్రు. రాగానే ఆయన రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ రుణమాఫీ కూడా చేసిండు, బోనస్ కూడా ఇస్తుండు ప్రతి పంటకి. మరి అటువంటి రేవంత్ రెడ్డిని విమర్శించడం అసలు కేసీఆర్కి తగునా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.